ఈరోజు చిత్తూరు జిల్లా మైనింగ్ మరియు ఎక్సైజ్ అధికారులతో ఒకసారి రివ్యూ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ చిత్తూరు జిల్లాకి రావడం జరిగింది. ఈ సందర్భంలో కాణిపాక వరసిద్ధి వినాయకుని ఉదయం దర్శించుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. మరి పెద్దలు స్థానిక శాసనసభ్యులు మురళి గారు, అలాగే చిత్తూరు శాసనసభ్యులు జగన్ గారు, అలాగే దొరబాబు గారు, ఇంకా పెద్దలందరూ కూడా మరి ఇప్పుడు అందరం కలిసి రివ్యూకి వెళ్ళబోతున్నాం. మరి ఉదయం స్వామివారి దర్శనం చేసుకున్నాక చాలా ప్రశాంతత. ఎందుకంటే నేను చాలాసార్లు కాణిపాకంకి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం, అభిషేక సేవలో పాల్గొనడం, మరి గోసేవలో కూడా పాల్గొనడం కూడా జరిగింది. మరి చాలా బాగా చేస్తూ ఉన్నారు ఇక్కడ. మరి మురళి గారు అటు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతం అంతా కూడా చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నారు. దగ్గర ఒక 50 కోట్ల రూపాయలతో మరి ఆ కోనేరు అన్ని కూడా మార్చి ఈ ప్రాంగణాన్ని అంతా కూడా, ఎందుకంటే భక్తులు బాగా పెరుగుతూ ఉన్నారు. ఉదయం నేను మాట్లాడినప్పుడు దగ్గర 40-50 వేల మంది కూడా దర్శనానికి వస్తున్నారు. వచ్చిన వాళ్ళకి ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా ఏర్పాట్ల గురించి మరి ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మొట్టమొదటి నుంచి కాణిపాక వరసిద్ధి వినాయకుడు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దైవభక్తి ఉంది ఆయనకి. దాని మీద వారు కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉన్నారు, పర్యవేక్షిస్తూ ఉన్నారు. అలాగే అన్నదానం కూడా ఇక్కడ దగ్గర రోజుకి ఒక 5,000 మంది పైనే అన్నదాన కార్యక్రమం, నిత్యాన్నదానం కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. మరి ఆయన స్వామివారి కృప అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ 2 సంవత్సరాల పరిపాలన కూటమి ప్రభుత్వం ఇవాళ విజయాలు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా విధ్వంసం అయింది 5 సంవత్సరాలు. రాష్ట్రం వైపు రావాలంటే భయపడే పరిస్థితులు, రైతులు పండిన పంట ఏం చేసుకోవాలో తెలియనటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది. అలాగే అందరూ కూడా ఉద్యోగాలు, యువతకు ఉద్యోగాలు లేక నిర్వీర్యం అయిపోయారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో అన్నీ కూడా అధిగమించి ఈరోజు అన్ని వర్గాలకి, ముఖ్యంగా మరి రైతులకి ఎక్కడన్నా పంటలకు ఇబ్బంది వస్తే, ఇదే చిత్తూరు జిల్లాలో మామిడికాయకి ఇబ్బంది వచ్చినప్పుడు మరి ప్రభుత్వం సహాయం చేసి ఆ పంట అంతా కూడా కొనే కార్యక్రమం ఇచ్చాం. కిలోకి 4 రూపాయలు ఇచ్చి ఆ తోతపూరి పంట అంతా కూడా కొనింది. మరి అక్కడ కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి దీన్ని కూడా రాజకీయం చేయాలని ప్రయత్నం చేయటం. పిల్లలకి, విద్యార్థులు, చదువుకున్న వాళ్ళకి, అన్ఎంప్లాయీస్కి ఉద్యోగాలు కల్పించాలని ప్రయత్నం చేస్తే డిఎస్సిని కూడా ఇవాళ ప్రశ్నించే పరిస్థితికి వస్తూ ఉన్నారు. చాలా ట్రాన్స్పరెంట్గా డిఎస్సి కండక్ట్ చేసి, మెగా డిఎస్సి 5 సంవత్సరాలు చెప్పాడు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు, డిఎస్సి కండక్ట్ చేస్తున్నాడు. 5 సంవత్సరాలు ఏమీ చేయలే. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ట్రాన్స్పరెంట్గా మేము టీచర్స్ అందరినీ కూడా డిఎస్సి కండక్ట్ చేసి ఇవాళ మెగా డిఎస్సి 16,300 మందికి ఇవాళ టీచర్స్గా అవకాశం కల్పిస్తే ఇవాళ లేనిపోని కార్యక్రమాలు చేసి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది ప్రతి దాంట్లో కూడా ఒక ఉద్దేశపూర్వకంగా కులాల మధ్యన, మతాల మధ్యన ఏదో ఒక ఈ రాష్ట్రంలో ప్రజల్లో ఒక రకమైనటువంటి భయాందోళన సృష్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ పరిశ్రమలు కూడా చూడండి. ఇవాళ ఇదే రాయలసీమ ఏరియాలో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ కానీ, అట్లాగే మొన్ననే చూసాం పుట్టపర్తిలో దగ్గర 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్కి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొచ్చారు. అలాగే ఇక్కడ శ్రీ సిటీలో ఇవాళ పెద్ద ఎత్తున సంస్థలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మరి త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు తిరుపతిలో కూడా ఒక సభను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర, ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు, పెన్షన్లు కానీ, ఇవాళ తల్లికి వందనం కానీ, ఇవాళ ఏదైతే మేము సూపర్ 6 చెప్పామో దాదాపు 90% మేము అమలు చేసాం. మిగిలినవి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవి కూడా త్వరలోనే అధిగమించి ముందుకెళ్ళబోతా ఉన్నాం. తప్పకుండా మరి చిత్తూరు జిల్లాలో కూడా ఈరోజు ఒకసారి మైనింగ్లో ఇంకన్నటువంటి అవకాశాలు, ఎందుకంటే ఇవాళ మేము వాల్యూ ఎడిషన్ కూడా వెళ్ళడానికి ఆలోచన చేస్తా ఉన్నాం. అందుకని అధికారులతో ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత ఇక్కడ మైనింగ్లో మనం ఏం చేయొచ్చు అనేది ఒక ప్లానింగ్తో ముందుకు వెళ్తాం అనుకుంటే ఈ సందర్భంగా తెలియజేస్తాం. రైతులకి ఇప్పుడు ఏదైతే పంట పండిందో ప్రభుత్వం దానికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఇంటర్వెన్ అవుతుంది. ఇంటర్వెన్ అయ్యి ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ మార్కెట్ డిమాండ్ బట్టి ఉంటుంది.
ఆ డిమాండ్ ఉన్నప్పుడు రైతులకి రేట్ అదనంగా రావడానికి మనం ప్రయత్నం చేస్తాం. డిమాండ్ లేనప్పుడు మార్కెట్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి. వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎందుకంటే ఒక్క మామిడి పంటే కాదు, ఇవాళ అన్ని రంగాల్లో కూడా ఉన్నాయి అదే సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఆక్వా ఉంది, ఆక్వాలో కూడా ఇవాళ ఫీడ్ రేట్స్ పెరిగిపోయినాయని చెప్పి వాళ్ళు ఒక పక్క నుంచి ఇబ్బందులు పడుతున్నారు. ఇట్లా దాన్ని ఫిక్స్ చేయడానికి వచ్చినటువంటి పంట క్వాలిటీ ఇవన్నీ కూడా చూసుకుని దాన్ని బట్టి కొన్ని వినియోగదారులు కొంటూ ఉంటారు. దాన్ని బట్టి మనం అంచనా వేసుకుని ఎక్కడైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అవుతుంది. ఇప్పుడు రేటు తక్కువ ఇస్తున్నారు ఫ్యాక్టరీ వాళ్ళు, ఈసారి కూడా ప్రభుత్వం ఏమన్నా వాళ్ళకి డబ్బులు ఇచ్చే అవకాశం రైతులకి? అందుకనే ఇప్పుడు ఇక్కడ ఒక ఫ్యాక్టరీ కూడా ఒకటి ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేస్తున్నారు. అది డెఫినెట్గా జిల్లాలో మైనింగ్ మాఫీ ఎక్కువైపోయింది, దానిపైన మీరు ఎలాంటి చర్యలు? అప్పుడు మా దృష్టికి వచ్చేటప్పుడు విజిలెన్స్ ఉంది, విజిలెన్స్ డిపార్ట్మెంట్ దాని మీద దృష్టి పెడతా ఉన్నారు. ఎక్కడన్నా కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. ఏజెన్సీల ద్వారా నింపేవాళ్ళు సార్, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఆ ఏజెన్సీ ఎత్తేసినారు. అంటే ఏజెన్సీ ఇప్పుడు మనం ఆక్షన్ కూడా పెడుతున్నాము. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని జిల్లాలు అయినాయి, మిగతా జిల్లాలు కొన్ని ఉన్నాయి, ఇంకా అవి కూడా కంప్లీట్ అవుతాయి. సార్ ఈరోజు ప్రజా దర్బారు కార్యక్రమం నిర్వహిస్తున్నాం, మీరు దాని ఉద్దేశం ఏంటి సార్? దాని ఉద్దేశం అదే, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగానే ప్రతి నెల మేము ప్రతి వారం కూడా కలెక్టరేట్లో గ్రీవెన్స్ చేస్తున్నాం, శాసనసభ్యులు కార్యాలయాల్లో గ్రీవెన్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఫిక్స్ చేసి ఆన్లైన్లో వచ్చినటువంటి దాన్ని మొత్తం కూడా డేటాను అంతా కూడా పీజీఆర్ఎస్లో పెట్టి పీజీఆర్ఎస్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నాం. ఎన్ని రోజుల్లో దీన్ని కంప్లీట్ చేయగలం, ఎన్ని రోజుల్లో అనేది వాళ్ళకి మెసేజ్ కూడా పంపించడం జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో 5 సంవత్సరాలు ఎవరికెళ్ళి చెప్పుకోవాలో తెలిసేది కాదు, ఎవరికెళ్ళి చెప్పి ఆ సమస్య పరిష్కారం గురించి తెలిసేది కాదు. బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేసేవాడు. కాబట్టి కన్సర్న్ డిపార్ట్మెంట్ ఏదైతే నేను చూస్తానో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏదైనా ఉన్నా కూడా ఆ గ్రీవెన్స్ తీసుకుని మా దృష్టిలో వచ్చినాయని కూడా పరిష్కారం చేయడం ప్రయత్నం చేస్తాం. మద్యం షాపుల నిర్వహణ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు విచ్చలవిడితనం చేశారు. దానివల్ల గవర్నమెంట్ షాపులు తీసి ఆ రోజు ప్రైవేట్ షాప్ అనే సిస్టమ్ అంతా మార్చేసి పాలసీ మార్చి గవర్నమెంట్ షాపులు పెట్టారు. ఆ గవర్నమెంట్ షాపుల ద్వారా వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లు అమ్ముకున్నారు. ఏదైతే బోర్డర్ జిల్లాలు గతంలో కన్నా ఇప్పుడు 30% మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలసీ మార్చాం. ఏదైతే ఈ పాలసీ మార్చిన తర్వాత బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో 30 నుంచి 40% గ్రోత్ వచ్చింది. ఎందువల్ల వచ్చిందంటే గతంలో పక్క రాష్ట్రాల నుంచి మనకు వచ్చేది అవన్నీ కూడా కట్టడైన ఇవాళ అన్ని బ్రాండ్స్ కూడా అవైలబిలిటీలో తీసుకొచ్చాం. అలాగే 99 రూపీస్ ఏదైతే ఉందో అఫోర్డబుల్ ప్రైస్తో ఉన్నటువంటి బ్రాండ్ కూడా అందుబాటులో ఉండడం వల్ల మనకి ప్రజలకి నాణ్యతతో కూడుకున్నటువంటి మద్యాన్ని అందించడమే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాం. అది సిట్ వేశారు, సిట్ చూసుకుంటుంది. సిట్ చూస్తున్నారు కదా, వాళ్ళ పిఏలు వేల కోట్ల రూపాయలు బయటకు వస్తూ ఉన్నాయి, ఆస్తులు బయటకు వస్తూ ఉన్నాయి. డెఫినెట్గా సిట్ నుంచి ఎవరు తప్పించుకోలేరు, చివరికి మెయిన్ వాళ్ళు కూడా తప్పించుకోలేరు. అబ్కారీ గనుల శాఖ మాత్యులు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ దర్శనానికి రావడం జరిగింది. ఆయన స్వతహాగా వరసిద్ధి వినాయక స్వామి వారి భక్తులు. ఆయనే కాదు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకొని వారి సేవలు చేసి తరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మంత్రి అయినా కూడా ఒక సాధారణ భక్తుడిలాగా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ఏమాత్రం ప్రోటోకాల్ హంగామాను కూడా లేకుండా అధికారులను కూడా వెంట రావద్దని ఆయన దర్శనం చేసుకోవడం జరిగింది. మమ్మల్ని ఎవరిని కూడా రావద్దని చెప్పి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం అభిషేక సేవలో పాల్గొని ఆయన చిత్తూరు జిల్లా రివ్యూకు బయలుదేరుతున్నారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర గారికి పూతలపట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన హృదయపూర్వకంగా మేము స్వాగతం పలుకుతున్నాం. ఆయన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి పట్ల అచంచలమైనటువంటి విశ్వాసంతో, భక్తితో ప్రతి సంవత్సరం వారి కుటుంబ సభ్యులు వచ్చి ఇక్కడికి వెళ్తున్నటువంటి క్రమంలో మిగిలినటువంటి భక్తులకు కూడా ఒక ఆదర్శప్రాయంగా ఆయన నిలిచారు. మేము ఈ ప్రాంతవాసులుగా, స్వామివారి సేవకులుగా, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సేవకులుగా మేము వారి భక్తిని, వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని చూసి గర్వపడుతున్నాం. భక్తులందరూ కూడా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి దర్శించి కొల్లు రవీంద్ర గారి లాగా ఇక్కడికి తరచూ ఇచ్చేసి స్వామివారిని దర్శించి తరించాలని కోరుతున్నాం. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.